హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈస్ నాట్ హియర్, ఈస్ రిజన్. ఈ అంశంపై మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. మృతినే గెలిచెను నేడు శ్రీ యేసు, మృతినే గెలిచెను నేడు. తను నమ్మిన తన విశ్వాసులకు జీవమునిచ్చెను చూడు శ్రీ యేసు, జీవమునిచ్చెను చూడు. సిలువలో మరణము నొందిన యేసు, మృతినే గెలిచెను నేడు శ్రీ యేసు, మృతినే గెలిచెను నేడు. కాళి సమాధి కనిపించెనుగా, కరుణామయుడే మృతి గెలిచెనుగా. కాళి సమాధి కనిపించెనుగా, కరుణామయుడే మృతి గెలిచెనుగా. కావలి వారి కనులే చెదరా, కావలి వారి కనులే చెదరా, కాంతులు కురిసెను నాడు, కాంతులు కురిసెను నాడు. ఆ కాంతులే జీవమై విరిసెను నేడు. సిలువలో మరణము నొందిన యేసు, మృతినే గెలిచెను నేడు శ్రీ యేసు, మృతినే గెలిచెను నేడు. మరణము గెలిచి తన శిష్యులను అగుపించే ప్రభు నలువది రోజులు. మరణము గెలిచి తన శిష్యులకు అగుపించే ప్రభు నలువది రోజులు. పరిశుద్ధాత్మను వరముగను పరిశుద్ధాత్మను వరముగనొసగి ప్రకటించమనెను వార్త. ప్రకటించమనెను వార్త, ఆ వార్త సర్వ జగతికి సువార్త. సిలువలో మరణము నొందిన యేసు, మృతినే గెలిచెను నేడు శ్రీ యేసు, మృతినే గెలిచెను నేడు. మరి యేసుక్రీస్తు ప్రభు మృత్యుని జయించి తిరిగి లేచిన సంగతి మనందరికీ పరిచయమే. సో ఇందులో కొద్దిగా అంత లోతుగా మనం పరిశీలించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత అరిమతెయ యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేనంట. ఈయన గురించి కొంత మనం తెలుసుకుందాము. ఒక యోసేపు అని, ఈయన ఏ పట్టణస్తుడండి? అరిమతెయ అని ఒక యూదుల పట్టణ సభ్యుడు యోసేపు అని ఉండేడు. ఆయన సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక
దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఈయన నీతిపరుడు, సజ్జనుడు. సో ఆయన ఒక క్వాలిటీస్ అక్కడ తెలుపుతున్నాడు. ఈయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయుట ఆయన సమ్మతించలేదు. మళ్ళీ ఈరోజు మీరు కూడా సమ్మతిస్తున్నామా? మనం తప్పని అంటున్నాంగా. ఆయన ఒక నీతిపరుడు ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మానవుల రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపిన తర్వాత యూదులు శిక్షించే విధానము తప్పు అని మనం కూడా అంటున్నాం కదండి. సో ఆయన ఏం చేశాడు? ఆయన పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగి దాని క్రిందికి దించి సన్నపు నారబట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచేది. అందులో ఎవ్వడునూ అందుకు ముందు ఎప్పుడూనూ ఉంచబడలేదు. ఈయన చేసిన ఒక మంచి కార్యం ఇది. అప్పటి వరకు ఎవరు ముందుకు రాలేదు, కానీ యోసేపు మాత్రం వచ్చి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఒక చక్కని కార్యం ఆయన చేసి ఉన్నాడు. ఇదే విధంగా మనము మత్తయిలో కూడా చూసుకున్నప్పుడు, మత్తయి సువార్త లోపల చూసుకున్నప్పుడు 1వ అధ్యాయము 18వ వచనం నుంచి ఇది కూడా మా యోసేపు అని మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా విడనాడ ఉద్దేశించాను. ఇక్కడ యోసేపు ఏమో యేసుక్రీస్తు దేహాన్ని ఒక చక్కని సమాధిలో ఒక సమాధి లోపల ఆయన ఉంచాడు. అదేవిధంగా ఇక్కడ యోసేపు చూస్తే మరియమ్మకి ఎలాంటి అవమానం కలగకూడదని ఆయన ఒక నీతిమంతుడై, ఒక సజ్జనుడై యోసేపు ఆయన మరియమ్మని విడవకుండా ప్రధానమైన తర్వాత కూడా భార్యగా అంగీకరించాడు. వీళ్ళిద్దరూ కూడా చూడండి, వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం రాయలేదు, వీళ్ళు ఒక ప్రవచనం చేయలేదు, వీళ్ళు ప్రవక్తలు కారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు యోసేపు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత యోసేపు, వీళ్ళిద్దరూ ఒక చక్కని కార్యము దేవుని కోసం చేసి ఉన్నారు. మరి ఈరోజు నేను ఏం చేస్తున్నాం? ఆయన మహిమ కొరకు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నామా? ఆయన మహిమ కొరకు ఏదైనా ఒక చక్కని కార్యం మనం చేస్తున్నామా? అది ఆలోచించుకున్న విధానం ఉన్నది. ఆ చేసిన తర్వాత జరిగిన సంగతి ఏమంటే, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి మీదకు వెళ్ళారు. ఈ స్త్రీలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దేహమును తొలి తీసిన రాయిలో సమాధి పరిచిన తర్వాత ఈ స్త్రీలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్న ఆ దూత చేస్తున్న కార్యం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఏ విధంగా ఆ రాయిని తొలగించి ఆ దేహమునికి ఏ విధంగా సుగంధ ద్రవ్యాలు వాళ్ళు పూయాలని అనుకుంటున్న కష్ట సమయం లోపల అక్కడ వాళ్ళకు దూత ఏమంటున్నాడంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఒక బహుమతి మనం ఇవ్వాలి. ఎల్లప్పుడూ దేవుడు మన నుంచి కోరుకుంటేది మన స్తుతులు, మన ప్రార్థనలు. కానీ అక్కడ చూసినప్పుడు దేవుడి కోసము ఆ సుగంధ ద్రవ్యం తీసుకొని వచ్చిన స్త్రీలు ఒక మంచి కార్యం చేయడానికి వచ్చారు. అదే విధంగా మనం చూసినప్పుడు ఆ దినమందే ఎమ్మయ్య అనే ఒక గ్రామంలో వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వెళుచుండగా వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుని చుండగా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ కన్నులు మూయబడి ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కానీ వాళ్ళు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ ఒక్కనికే తెలియదా ఈ యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన సంగతి నీకు తెలియదా అని అడుగుతున్నారు. ఈ సమయంలో కూడా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరికి మనం తెలుపుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, మన కొరకు రక్షణ కొరకు ఆయన చనిపోయాడు అని మనం ఎవరికి తెలియజేస్తున్నాం? మన జీవిత కాలంలో కూడా ఆ విధంగా ఉంటే, మనం కూడా తెలియని వారిగా ఉండేది ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళని లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25 లోపల ఏమంటున్నాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. ఎందుకంటే వాళ్ళు నమ్మటం లేదు. యేసుక్రీస్తు ప్రభు 3వ దినం తిరిగి లేచాడంటే నమ్మటం లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే, అవివేకులారా, మందమతులారా. ఈరోజు నేను అవివేకంగా ప్రవర్తిస్తున్నామా? ఈరోజు నీవు మందమతులుగా ఉంటున్నామా? మనం యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు ఇతరులకు చెప్పలేకపోతున్నాం? మన జీవిత శైలి ఎందుకు మారలేకపోతుంది? మనం ఎందుకు హృదయపూర్వకంగా యేసుక్రీస్తుని ఆరాధించలేకపోతున్నాము? అపవాది దీనికి అన్నిటికీ కారణం. ఆయన మన ముందుకు రానియలేకపోతాడు. అయినా కానీ కూడా మన యొక్క హృదయం లోపల మన తలంపులను మనము పైకెత్తినప్పుడు
తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచి ఉన్నాడని, ఆయన ఇంకా సమాధిలో లేడు అని ఇతరులకు తెలిపే అంత శక్తి మనకు తప్పకుండా దయచేస్తూ ఉంటాడు. మరి ఆఖరిగా చూసుకున్నప్పుడైతే ఆఖరిగా ఏమంటున్నాడు అంటే 45వ వచనం లోపల 24వ అధ్యాయం లూకా 45వ వచనం అంటున్నాడు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన మనసు తెరిచింది. సో మన మనసు కూడా దేవుడు తెరవాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన లేచి ఉన్నాడన్న సంగతి తెలపడానికి, ఆయన ఆ సమాధిలో లేడు అని తెలపడానికి మన మనస్సును తెరిచే విధంగా దేవుడు చేయనుగాక. మనకు కూడా ఆశీర్వాదం దేవుడు దయచేయనుగాక. ఈరోజు ఈ యొక్క సువార్తను మనం ప్రపంచమంతటికి తెరడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి మనం అందరం ధన్యులము. ఈ సువార్త వింటున్న వాళ్ళు ధన్యులు, ఈ సువార్త ప్రకారం ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా ధన్యులు. కాబట్టి ఆయన ఆ సమాధిలో లేడు, ఆయన సమాధిలోంచి లేచి ఉన్నాడన్న సంగతి మనం ఈ ప్రపంచం అంతటికి ప్రకటించడము అది మన కర్తవ్యము, అది మన ఒక సౌభాగ్యం. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకై దీవించునుగాక. క్రీస్తుతో నిరతము నుందుము మనము, క్రీస్తులో మృతి గెలిచిన మన ప్రియులతో. క్రీస్తుతో నిరతము నుందుము మనము, క్రీస్తులో మృతి గెలిచిన మన ప్రియులతో. ఇదియే మన క్రైస్తవ విశ్వాసం, ఇదియే మన క్రైస్తవ విశ్వాసం, ఇదియే మన క్రైస్తవ విశ్వాసం. యేసుని రాకడ విజయం, యేసుని రెండవ రాకడ విజయం. సిలువలో మరణము నొందిన యేసు, మృతినే గెలిచెను నేడు. శ్రీ యేసు మృతినే గెలిచెను నేడు. తను నమ్మిన తన విశ్వాసులకు జీవమునిచ్చెను చూడు. శ్రీ యేసు జీవమునిచ్చెను చూడు, జీవమునిచ్చెను చూడు.